మనకి వంటల్లో యూజ్ అయ్యే ఇన్స్టెంట్ చింతపండు పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఈ చింతపండు పేస్టే కదా ఈజీనే అనుకోకండి. ఇది నార్మల్గా చేస్తే బూజు పట్టేస్తుంది, అది స్టోర్ అస్సలు ఉండదు. అదే మీరు మంచిగా ప్రాపర్గా చేసుకుని చక్కగా పెట్టుకుంటే 3 months వరకు ఉంటుంది. చింతపండుని నీట్గా క్లీన్ చేసుకొని పిక్కలు లేకుండా పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఒక బౌల్లో వేసి క్లీన్ చేసుకోవాలి 2-3 times, దుమ్ము ధూళి లేకుండా. క్లీన్ చేసుకున్న దాన్ని ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టాలి 3 hours. నానబెట్టిన దాన్ని జల్లబుట్టతో మొత్తం చింతపండు పేస్ట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. ఆ పిప్ అనేది ఉంచండి, పడేయకండి. అది ఎక్కడైనా మనం ఇత్తడి సామాన్లు ఏమన్నా వెండి సామాన్లు తోముకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసిన చింతపండు పేస్ట్లో ఉప్పు, లైక్ అత్తయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కేజీకి 1/4 kilo ఉప్పు అని చెప్పి, దాన్ని మీరు మెజర్ చేసుకుని అది ఉప్పు వేస్తేనే స్టోర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఉప్పు మాత్రం మరీ తక్కువ వేయద్దు, మరీ ఎక్కువ వేయద్దు, మీకు సరిపడా వేసుకొని ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా అట్లీస్ట్ 20 minutes అడగంటకుండా గెంటితో బాగా కలపాలి. చింతపండు పేస్ట్ ఇంట్లో ఉందంటే ఈజీగా రసంకి, సాంబార్కి, చింతపండు పులిహోరకి అన్నిటికీ అలా ఇన్స్టెంట్గా తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి అప్పటికప్పుడు కలిపేయచ్చు. నార్మల్గా పప్పుల్లోకి కానీ దేనికన్నా రసానికి కానీ మనం చింతపండు పేస్ట్ లేకపోతే దాన్ని నానబెట్టుకుంటాము. ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. ఎక్కువైన దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయలేము, తక్కువ అయితే మళ్ళీ నానబెట్టడానికి టైం పడుతుంది. సో ఇదంతా లేకుండా అదే ఇన్స్టెంట్గా మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా అట్లా వేసేసుకోవచ్చు. ఇది ఉండడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే మీ అత్తగారు మిమ్మల్ని స్మార్ట్ అనుకుంటారు. మా అత్తగారు అయితే అబ్బా భలే మా కోడలు స్మార్ట్ అని అయితే అనుకుంటారు. మరి మీ అత్తగారు స్మార్ట్ అనుకుంటారో లేదో కామెంట్ చేయండి.